ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/6/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశి రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షము, పంచమి రాత్రి 1:18 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అమృత ఘడిలు సాయంకాలం 6:37 నుంచి 8:22 వరకు, అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జము ఉదయం 8:04 నుంచి 9:49 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:45కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకురగాయలు పండించే వారికి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. విద్యార్థులకి రాబోయే పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే వాటిల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేటువంటి అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు. తల్లిదండ్రులతో సఖ్యత, ఆనందకరమైనటువంటి జీవనం, తీర్థయాత్ర సేవన కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, విద్యా పరిపూర్ణటువంటి శుభస్థితి, అద్భుతమైన విద్యాయోగం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. రాజకీయ రంగంలో అనుకూలత బలంగా కనబడుతోంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మాతాపితృ సౌఖ్యం, కుటుంబ వృద్ధి బాగా ఉండడం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చిన అవకాశాలు. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ప్రమాద హేతువు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం. పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్త. వాహన ప్రమాదం పొంచి ఉన్నది. తీర్థయాత్ర ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు. కళాకారుల క్రీడలకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానత. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అనర్థాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడకుండా మీ పరీక్షలు మీరే రాయండి. అనుకూలంగా ఉంటుంది. వీసా సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. షేర్ మార్కెట్లో ఏమాత్రం మీకు లాభం లేదు. లాటరీల వల్ల తీవ్రంగా మోసపోతారు. జాగ్రత్త.
అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఇతరుల మీద ఆధారపడకూడదు. పోటీ పరీక్షల్లో సమయపాలన ఉంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకం. మత్స్యకారులు ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా నష్టంగా కనబడుతోంది. అనుకోని ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరంగా కూడా చికాకులు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనవసర వివాదాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం ఉత్తమమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఉదయం 9:18 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, శుభము, ఆనందము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఆనందకరమైన శుభయోగాలు ఉంటాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కుటుంబపరంగా అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆస్తి పంపగల అనుకూలత, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, వస్తువాహన సౌలభ్యం కూడా బలం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభ గడియలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పర్వాలేదు, కాస్త యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనయోగం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం ఉంది. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు కాస్త ఒత్తిడి ఉన్నా పై అధికారుల మన్ననలు పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం నుంచి కంగారు పడకండి. తొందరలో మీకు ప్రాజెక్టులో వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఆరోగ్య లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వల్ల లాభం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకపోవడం మంచిదన్న విషయాన్ని గమనించండి. ఇతరుల వాహనం నడపడం మంచిది కాదు. మీ వాహనం ప్రయాణం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. మీ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అదృష్ట యోగం, ప్రశాంతత, ఆనంద యోగం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, ఆనందకరమైనటువంటి విషయాలు వినడం, సమాచారాన్ని తెలుసుకోవడం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనంద యోగం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో వ్యాపారరీత్యా అనుకూలవంతమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా ధన ప్రాప్తి బలంగా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, వస్తులాభము, విద్యా పరిపూర్ణత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా నూతన వ్యాపార ప్రాప్తి, ఉద్యోగాల అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లును శుభవార్త వినొచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలంతర స్థితి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ వృద్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి ధనము ఇవ్వగలిగే అంటే అప్పుల బాధ నుంచి విముక్తులు ఇవ్వడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, ఈవెంట్స్ చేసేవారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, ప్రభుత్వ అధికారులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, తీర్థయాత్ర చేసే అవకాశాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాక్చాతుర్యము, ఉద్యోగ లాభము, కుటుంబ సఖ్యత, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన స్థితి, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ధన ధాన్య వృద్ధి, ఆనందకరమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, విదేశాల ప్రయాణం మీకు అనుకూలంగా కనిపిస్తోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతర స్థితి. ఈరోజు మీకు అనుకూలంగా శుభయోగాలు చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ముఖ్యంగా సోదరులతో, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవనం, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి సంపద, రుణపీడ పరిహారం, రోగనాశనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం,
విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అలాగే కుటుంబ పరంగా ప్రశాంతత, అన్యోన్య దాంపత్యం, కోర్టు వాదాల సమస్య పోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను లాభం. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు. అనుకూలమైనటువంటి ధన ధాన్య ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జన్మజాతకాన్ని వెంటనే చూయించుకోండి, ఎందుకంటే ప్రమాదంలో పడే అవకాశం, ముఖ్యంగా లంచగొండులుగా మారడము లేదా ఉద్యోగాన్ని కోల్పోవడము బాగా కనపడుతోంది. అందుకే మీరు కొంత ముందడుగు వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించగలిగితే ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మనం చేసే ప్రయాణంలో, పనిలో జాతకరీత్యా బాగుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే వాళ్ళు కూడా ఇటువంటివి చూసి అయ్యో జాగ్రత్తగా ఉండాలనేటువంటి భావన ఉంటుంది. ఇక్కడ దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాను. ఇదే ఈరోజు మీకు విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, వైద్యులు చాలా ప్రమాదంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో పదవీచ్యుతులే అవకాశం, లేనిపోయిన అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయం, కోపము, అసహనము, మద్యపాన సేవనం, వాహన వేగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకోవడం, లేనిపోయిన అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వృత్తి విద్యా వ్యాపారంలో నష్టాలు, విదేశీ ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్త ఉండండి. కుటుంబపరమైన చికాకులు, మానసిక వేదన ఎక్కువ ఉండడం, వ్యాపారపరంగా నష్టాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రాకపోవడం, లేనిపోయిన అవస్థలు, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, లేనిపోని అనర్థాలు, చికాకు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకమైన స్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:31 నుంచి 9:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి అద్భుతమైన అదృష్ట యోగం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని, వ్యక్తుల్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వాహన యోగం కూడా బలం కనబడుతోంది. వివాదాలన్నీ కూడా పరిష్కారమయ్యే శుభ సూచనలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి సౌఖ్యవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.